హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను పల్లీలు నువ్వుల లడ్డు కలిపి చేస్తున్నాను. పల్లీలు వేయిస్తున్నాను. సరే చూడండి, మంచిగా వేయించితే ఇలా తొక్కు ఊడిపోతే పల్లీలు మంచిగా వేయించినట్టు కొద్దిగా చూడండి. నువ్వులు వేయించుతున్నాను నేను. నువ్వులు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం పాకం చేసుకోవాలి. ఇది లైట్ మెరూన్లో రావాలి. మరీ ఎక్కువ ఫ్రై అయితే చేదు వస్తుంది. నువ్వులు కదా, లైట్గా ఫ్రై అయితే చాలు. చూడండి, నువ్వులు ఏం చేశాను, కొబ్బరి, పల్లి, బెల్లం పాకం పెట్టుతుందండి. తీగ పాకం వస్తే చాలు. మనం బెల్లం కరిగించేయాలి. తర్వాత జల్లెడ పడతాము. చూడండి, పాకం యాలకుల పొడి వేస్తున్నాము. యాలకులు వేస్తే టేస్ట్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. కొబ్బరి డీప్ ఫ్రై చేసిన పచ్చి వాసన పోవడానికని. ఇప్పుడే పచ్చిది కదండి, పచ్చి వాసన పోవడానికి కొద్ది ఫ్రై. చూడండి, నువ్వులకు పేస్ట్ పట్టేసాను, అంటే పట్టాను. మనం పల్లీలు పేస్ట్ పట్టేసా. కొబ్బరి వేడి ఉంది, పచ్చి తురుము కూడా ఫ్రై చేశాను. అందుకని పచ్చి వాసన రాకుండా ఉంటుంది. పచ్చి వాసన చల్లారిన మన బెల్లం పాకం బాగా వచ్చిందండి. చల్లని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇక కదండి, నువ్వుల లడ్డు ఇలా రెడీ అయిపోయింది. బాయ్ గాయ్స్, మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. పిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే బలం ఉంటుంది, మంచి శక్తి ఉంటుంది. కాళ్ళకి నొప్పులు రాకుండా, కాళ్ళు లాగడం అట్లాంటి, నడుము నొప్పి అలాంటివి ఏమి ఉండకుండా మనకు కూడా చాలా మంచిది. రోజుకి ఒకటి తింటే చాలా మంచిది. బాయ్ గాయ్స్, మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.